Very good morning, students. Welcome to ABN and PRR online classes, semester 2, subject physics. So, unit 5 lasers and holography discuss చేసుకుంటున్నాం. At this time I am discuss about lasers principle. So మనం lasers లో ప్రాపర్టీస్ స్పాంటేనియస్ స్టిమ్యులేటెడ్ ఐన్స్టీన్ కోఎఫిషియెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం లేజర్ యొక్క ప్రిన్సిపల్ దేనిపైన బేస్ అయ్యి అది వర్క్ అవుతుంది, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లేజర్ యాక్షన్, బేసిక్ యాక్షన్ ఏమని చెప్పొచ్చు అంటే మనం ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద లేజర్ యాక్షన్ ఈజ్ దట్ దేర్ మస్ట్ బి మోర్ ఆటమ్స్ ఇన్ మెటాస్టేబుల్ స్టేట్ దాన్ గ్రౌండ్ స్టేట్. మెటాస్టేబుల్ స్టేట్ అని దేన్ని అంటాము? సో యాటమ్ అనేది మనకి ఒక ఫోటాన్ని ఎమిట్ చేసుకుని ఒక ఫోటాన్ని అబ్జార్బ్ చేసుకుని గ్రౌండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి అక్కడ 10⁻⁸ సెకండ్స్ దాని లైఫ్ టైం స్పెండ్ చేస్తే ఆ స్టేట్ని ఏమంటాము మనం? మెటాస్టేబుల్ స్టేట్ అంటాం. సో ఆ లేజర్కి కావాల్సిన బెస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మెటాస్టేబుల్ స్టేట్లో మనకి గ్రౌండ్ స్టేట్లో కన్నా ఎక్కువ ఆటమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండాలి. సో ప్రజెంట్ అయి ఉంటే మనకి ఎక్కువ ఫోటాన్స్ అనేవి బయటకు ఎమిట్ అవుతాయి, అంటే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ద బేసిక్ రిక్వైర్మెంట్ టు ద లేజర్ యాక్షన్ ఈస్ దట్ దేర్ మస్ట్ బి మోర్ ఆటమ్స్ ఇన్ మెటాస్టేబుల్ స్టేట్ దాన్ గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ కన్నా మెటాస్టేబుల్ స్టేట్లో మనకి ఎక్కువ ఆటమ్స్ ప్రెజెంట్ అయి ఉండాలి. మెటాస్టేబుల్ స్టేట్ మీన్స్ the atom spends average lifetime that is 10⁻⁸ seconds in excited state. ఆ స్టేట్ని ఏమంటాము అంటే మెటాస్టేబుల్ స్టేట్ అంటాం. That is population inversion of metastable state should be greater than population of ground state. Population అంటే సో మోర్ నెంబర్ ఆఫ్ ది ఆటమ్స్ అదే చెప్తున్నాం మనం. సో గ్రౌండ్ స్టేట్లో కన్నా మెటాస్టేబుల్ స్టేట్లో మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ అయి ఉండాలి. అప్పుడు బయటకు వచ్చే రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది లేజర్. సో ఆ ప్రిన్సిపల్ మనకి లేజర్లో జరగాలి అంటే ఎటువంటి స్టెప్స్ అనేవి మనం కన్సిడర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో స్టెప్ 1 ఈజ్ పంపింగ్. సో బై సప్లయింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ దెన్ ద ఆటమ్స్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆర్ పంప్డ్ టు ద ఎగ్జైటెడ్ స్టేట్ E2. ఎప్పుడైతే మనం ఇన్స్టెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మనం ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా ఇన్స్టెంట్ చేసామో దెన్ ద ఆటమ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్స్ ఆర్ పంప్డ్ టు ఎగ్జైటెడ్ స్టేట్. సో ఇక్కడ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది జరిగి మనకి గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ అనేవి మనకి ఎగ్జైటెడ్ స్టేట్లోకి మనకి పంప్ అవుతాయి. In the optical pumping, the laser medium is irradiated by radiation of frequency nu0 such that h nu0 equal to E2 minus E0 అని చెప్తున్నాం. ఎప్పుడైతే మనకి ఆప్టికల్ పంపింగ్ అనేది జరిగిందో రేడియేషన్ ద్వారా సో లేజర్ మీడియం అనేది ఎక్స్పోజ్ అవుతూ మనకి సో రేడియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత అనుకుంటాం? nu0 అనుకుంటున్నాం. దెన్ ద ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ సో ఏమని చెప్పొచ్చు అంటే మనకి h nu0 ఈక్వల్ టు E2 మైనస్ E0. సో h nu0 ఎనర్జీ ఆఫ్ ది రేడియేషన్ అంటే ఎమిటెడ్ ఫోటాన్ అని చెప్పొచ్చు. ఎమిటెడ్ ఫోటాన్ కాదు కానీ ఎనర్జీ ఆఫ్ ది రేడియేషన్ h nu0 ఈక్వల్ టు E2. సో ఎనర్జీ ఆఫ్ ది ఎగ్జైటెడ్ స్టేట్ మైనస్ E0 ఎనర్జీ ఆఫ్ ది గ్రౌండ్ స్టేట్. దెన్ ద ఆటమ్స్ ఆర్ ఎగ్జైటెడ్ బై స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. సో ఆటమ్స్ ఆర్ ఎగ్జైటెడ్ బై స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. స్టెప్ 2 ఏంటి మనకి? పాపులేషన్ ఇన్వర్షన్. ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది లేజర్. సో పాపులేషన్ ఇన్వర్షన్ మీన్స్ మనకి మెటాస్టేబుల్ స్టేట్లో మనకి ఎక్కువ ఆటమ్స్ ప్రజెంట్ అయి ఉండాలి దాన్ కంపేర్డ్ టు ద గ్రౌండ్ స్టేట్. సో మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి అమ్మా. ద ఆటమ్స్ ఫ్రమ్ ఎనర్జీ లెవెల్ E2 మే డ్రాప్ టు ద మెటాస్టేబుల్ స్టేట్ E1 బై స్పాంటేనియస్ ఎమిషన్. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ జరిగి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ అనేవి మనకి స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా మెటాస్టేబుల్ స్టేట్కి డ్రాప్ అవ్వాలి. సో అలా అయ్యి మనకి మెటాస్టేబుల్ స్టేట్లో ఆటమ్స్ అనేవి గ్రౌండ్ స్టేట్లో కన్నా ఎక్కువ ప్రజెంట్ అయి ఉండాలి. సో అప్పుడు ఏం జరుగుతుంది? ద ఎగ్జైటెడ్ ఆటమ్స్ స్టే కంపారిటివ్లీ ఫర్ ఏ లాంగర్ టైమ్. యాజ్ ఎ రిజల్ట్స్ నో ఆటమ్స్ ఇన్ ద ఎనర్జీ లెవెల్ E1 బికమ్స్ మచ్ లార్జర్ దాన్ ఇన్ ఎనర్జీ లెవెల్ E0.
మనకి మెటాస్టేబుల్ స్టేట్లో ఎక్కువ టైం లేకపోతే ఏమవుతుంది అంటే మనకి E1లో కన్నా E0లో మనకి ఎక్కువ యాటమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇన్ దిస్ వే పాపులేషన్ ఇన్వర్షన్ అక్కర్స్ బిట్వీన్ ఎనర్జీ లెవెల్స్ E1 అండ్ E0. సో ఆ స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా మెటాస్టేబుల్ స్టేట్కి యాటమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఆ ప్రాసెస్ని ఏమంటున్నాము మనం, పాపులేషన్ ఇన్వర్షన్ బిట్వీన్ ద ఎనర్జీ లెవెల్స్ E1 అంటే మనకి మెటాస్టేబుల్ స్టేట్ యొక్క ఎనర్జీ అండ్ E0 అంటే గ్రౌండ్ స్టేట్ యొక్క ఎనర్జీ. స్టెప్ 3 ఏంటి, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో లేజర్ యొక్క యాక్షనే మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో అక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా మీరు, ఫోటాన్ ఆఫ్ ఎనర్జీ మే బి ఎమిటెడ్ డ్యూ టు ద స్పాంటేనియస్ ఎమిషన్. దిస్ ఫోటాన్ విల్ పాస్ త్రూ లేజర్ మీడియం. నౌ దిస్ ఫోటాన్ ప్రొడ్యూసెస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఫ్రమ్ ఎనర్జీ లెవెల్ E1 టు E0. స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా మనకి ఒక ఫోటాన్ అనేది బయటకు ఎమిట్ అయింది. ఆ ఎమిట్ అయిన ఫోటాన్ ఏమవుతోంది, లేజర్ మీడియం ద్వారా నౌ దిస్ ఫోటాన్ ప్రొడ్యూసెస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో లేజర్ మీడియం ద్వారా ఆ ఫోటాన్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది జరగడానికి యూజ్ అవుతుంది. ఆ ఎమిషన్ ఏ ఎనర్జీ లెవెల్స్ మధ్యలో అంటే మనకి E1 టు E0. సో E1 అంటే ఏం చెప్పొచ్చు మనం, మెటాస్టేబుల్ స్టేట్ యొక్క ఎనర్జీ లెవెలు. E0 అంటే గ్రౌండ్ ఎనర్జీ లెవెల్. ఈ రెండింటికి మధ్య స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగడానికి మనకి స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా రిలీజ్ అవుతున్న ఫోటాన్ అనేది యూజ్ అవుతోంది. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ మీన్స్ 2 ఫోటాన్స్ అనేవి మనకి బయటికి ఎమిట్ అవుతూ రేడియేషన్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ 3 స్టెప్స్ కూడా మనకి ఒక లేజర్ అనేది దాని యాక్షన్ని రిక్వైర్ చేయడానికి యూజ్ అవుతున్న ప్రిన్సిపల్స్. స్టెప్ 1 మీన్స్ పంపింగ్ జరుగుతోంది. స్టెప్ 2లో మనకి పాపులేషన్ ఇన్వర్షన్ జరుగుతోంది. స్టెప్ 3లో ఏమిటి అంటే సో లాస్ట్ యాక్షన్ ఈజ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. E0 అనేది గ్రౌండ్ ఎనర్జీ లెవెల్, E1 అనేది మెటాస్టేబుల్ ఎనర్జీ లెవెల్, E2 అనేది మనకి ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ లెవెల్. సో ఫస్ట్ జరిగేది మనకి పంపింగ్. సో పంపింగ్లో ఎనర్జీ ఎంత ఇన్సిడెంట్ చేస్తున్నాము, h0 ఈక్వల్ టు E2 మైనస్ E0. ఎనర్జీ ఎంతమ్మా, E2 మైనస్ E0. అంత ఎనర్జీతో మనం ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా రేడియేషన్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని పంపింగ్ చేస్తే మనకి స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా ఒక ఫోటాన్ అనేది ఎమిట్ అయిపోతుంది E2 టు E1. E2 టు E1లో ఏం జరుగుతుంది అంటే E1కి వచ్చేసి మనకి 10⁻⁻⁷ సెకండ్స్ మనకి యాటమ్స్ అనేవి దాని లైఫ్ టైంని అక్కడ మనకి స్పెండ్ చేస్తాయి. ఇప్పుడు ఏంటి అంటే E0లో కన్నా E1 స్టేట్లో మనకి ఎక్కువ యాటమ్స్ ప్రజెంట్ అయి ఉండాలి. అప్పుడే మనకి మోర్ రేడియేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో E1 ఈజ్ ద మెటాస్టేబుల్ స్టేట్ యొక్క ఎనర్జీ లెవెల్. సో E2కి E1కి జరిగిన స్పాంటేనియస్ ఎమిషన్ యొక్క ట్రాన్సిషన్ ద్వారా మనకి ఒక ఫోటాన్ అనేది ఎమిట్ అవుతుంది. అవుతున్న ఫోటాన్ మనకి లేజర్ మీడియం అబ్జార్బ్ చేసుకుని మరలా E1కి E0కి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ద్వారా సో 2 ఫోటాన్స్ రిలీజ్ అవుతూ మనకి లేజర్ అనేది దాని యొక్క అవుట్పుట్ని బయటికి ఇస్తుంది అన్న త్రూ రేడియేషన్ ద్వారా. ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది లేజర్ యాక్షన్. సో ద బేసిక్ యాక్షన్ ఏమని చెప్పొచ్చు అంటే లేజర్ యొక్క మస్ట్ రిక్వైర్మెంట్ ఏమని చెప్పొచ్చు అంటే మనం పాపులేషన్ ఇన్వర్షన్ ఆఫ్ ది మెటాస్టేబుల్ స్టేట్ షుడ్ బి గ్రేటర్ దాన్ పాపులేషన్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్. సో ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది లేజర్ యాక్షన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.